దేవుని యొక్క నియమాలను, దేవుని యొక్క చిత్తాన్ని మనుషులు ఎలా మార్చారో, ఎలా వాటిని కలిపి చెరిపారో మనము కొన్ని విషయాలు ఆలోచించాం. వాస్తవానికి దేవుడు మొదటి నుంచి కూడా మనుషులకు కొన్ని నియమాలు ఇచ్చాడు. వాటిని ఏమంటారు అంటే జీవ నియమాలు అంటారు. జీవ నియమాలు అంటే ఈ భూమి మీద జీవించడానికి గాను, ఆ తర్వాత ఈ భూమే కాదు, ఈ భూమి మీద మాత్రమే కాదు, వేరే లోకంలో కూడా మనము జీవించాల్సి ఉంటుంది. వాటికి కావలసిన నియమాలు. ఇలాగ దేవుడు మనకి జీవ నియమాలు మొదటి నుంచి ఇచ్చాడు. మనుషులకు మొదటి నుంచి ఆయన జీవ నియమాలు ఇస్తాడు. ఉదాహరణకి ఆదాము హవ్వలకి దేవుడు ఇచ్చిన జీవ నియమం ఏంటి? మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలం నువ్వు తినకూడదు, నువ్వు తింటే అదే రోజున నువ్వు సస్తావు అన్నాడు. జీవనియమం ఏంటంటే మంచి చెడ్డల తెలివినిచ్చేటువంటి వృక్ష ఫలాలు తినకూడదు, అది జీవనియమం. అలాగూ దేవుడు మనుషులకు మొదటి నుంచి కూడా జీవ నియమాలు ఇస్తాడు. ఈ భూమి మీద బ్రతకటానికి గాను, ఈ భూమిని వదిలిన తర్వాత కూడా ఆ నియమాలు మనకి ఉపయోగపడతాయి. అందుకు దేవుడు కొన్ని నియమాలు ఇచ్చాడు మనకి. అయితే మనుషులు ఏం చేయాలంటే పాటిస్తే పాటించాలి, లేకపోతే వదిలేయాలి. ఇప్పుడు ఆదాము హవ్వలు ఏం చేశారు? తినొద్దు అంటే తిన్నారు. ఓకే, అంటే పాటిస్తావో లేదో ఆ దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. బలవంతంగా ఎవరిని ఆయన ఇక్కడే ఉండు అని చెప్పడు. తింటేనేమో సస్తావు, తినకపోతే బ్రతుకుతావు. రెండు విషయాలు. కాబట్టి తింటావో మానేస్తావో నీ ఇష్టం. కానీ మూడవది ఏం చేశారంటే మనుషులు దేవుని యొక్క నియమాలను మారుస్తున్నారు. ఆయన చెప్పింది ఒకటైతే వీళ్ళు దాన్ని కొద్దిగా పాలిష్ చేయటం, మెరుగులు దిద్దటం, సరిచేయటం. వాస్తవానికి ఒక గృహాన్ని ఒక వ్యక్తి నిర్మించినప్పుడు చివర్లో వస్తారు ఎవరు? షోకేసులు పనిచేసేవాళ్ళు, ఎలియేషన్ పనిచేసేవాళ్ళు, వీళ్ళు వస్తారు. అంతకుముందేమో మేస్త్రి మొద్దు కట్టుబడి చేసి స్లాబ్ వేస్తాడు. ఆ తర్వాత వాటిని పూర్తిగా మెరుగుదిద్దటానికి మరొకళ్ళు వస్తారు. ఆ తర్వాత చివరిలో పెయింటర్స్ వస్తారు, వాళ్ళు ఇంకా మెరుగుదిద్దుతారు. అలాగనే దేవుడు కొన్ని నియమాలు ఇస్తే మనుషులు వాటిని మార్చుకుంటూ వస్తున్నారు. ఇది బాగలేదులే, ఇలాగైతే బాగుంటుంది. అంటే దీని అర్థము దేవునికి అంత పరిజ్ఞానం లేదా? దేవునికంటే మనం తెలివైన వాళ్ళమా? అయ్యో నాకెందుకు రాలేదు ఈ ఆలోచన అని దేవుడు బాధపడాలా? చూడండి, ఎన్నోసార్లు ఆయన ఇదే బాధ ఆయనకి. దేవునికి ఎన్నోసార్లు ఈ బాధ ఉంది. ఏ బాధ అంటే ఆయన ఇచ్చినటువంటి నియమాలను వీళ్ళు మార్చుకుంటూ వస్తున్నారు. ఆయన ఒకటి చెప్తే వీళ్ళు అది కాదులేండి, అలా కాదులే, ఇదిగో ఇలాగుంటే బాగుండును అని వీళ్ళు మార్చుకుంటూ వస్తున్నారు. అప్పుడు దేవుడు ఏమనుకోవాలండి? అయ్యో నాకెందుకు రాలేదు ఈ ఆలోచన? ఒకసారి మా ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం
ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం 31వ వచనంలో, నేను ఆజ్ఞాపించని క్రియను, నాకు తోచని క్రియను వారు చేసి ఉన్నారు. నేను ఆజ్ఞాపించలా, కానీ వాళ్ళు చేస్తున్నారు. అసలు నాకు తోచలా, ఆ ఆలోచన నాకు రాలా. ఏమండి? అంటే దీని అర్థం ఏంటి? దేవుని కంటే మనం తెలివైన వాళ్ళం, ఆయనకే రాలా ఆలోచన. రాలేదు అంటే అర్థం ఏంటి? అది మనకు వద్దని, అంత ఆ స్థాయి వరకు వద్దని. దేవునికి జ్ఞానం లేక కాదు, మనకి ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇచ్చాడు, ఏది అవసరమో అంతవరకు ఇచ్చాడు. మనోళ్ళు దాన్ని మెరుగుదిద్దుతూ ఉంటారు, మారుస్తూ ఉంటారు. చూడండి, స్పష్టంగా చెప్తున్నాడు, నాకు తోచని క్రియను వారు చేసి ఉన్నారు. నాకు తోచలా, ఆలోచన నాకు రాలా. అంటే దీని అర్థం ఏంటి? ఆయన జ్ఞానం లేదని కాదు. ఇలాగ మనుషులు దేవుని యొక్క నియమాలను మార్చుకుంటూ వస్తున్నారు. మనం చూసాం, లోకంలో మనుషులు అనగానే ముందు ఉండేటువంటి మనుషులు ఎవరంటే దేవుణ్ణి ఎరగని వాళ్ళు, వాళ్ళని అన్యజనులు అంటారు. దేవుణ్ణి ఎరిగినటువంటి వారిని అన్యజనులు అంటారు. ఈ అన్యజనులు ఏం మార్చారు అని అంటే దేవుని యొక్క మహిమనే మార్చారంట. రోమా 1:23 ఏం చూసాం మనము? వారు అక్షయుడకు దేవుని యొక్క మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుస్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపంగా మార్చిరి. దేవుని మహిమనే మార్చారంట. దేవుడు అంటే అక్షయుడు, క్షయం కానివాడు, నిరంతరం ఉండేవాడు, మార్పు లేనివాడు. అలాంటి దేవుని యొక్క మహిమను మనుషులకు మార్చారు. మనిషి అంటే మనిషి ఎలా ఉంటాడు? పుట్టగానే ముద్దొస్తాడు, కొంత వయసు దాకా ముద్దొస్తాడు, ఆ తర్వాత కౌమార దశ, ఆ తర్వాత యవనం, ఆ తర్వాత ఆ యవనం దాకా కూడా కాస్త బాగానే ఉంటాడు. అంటే ఈ మధ్య అంటే ఈ సింహలాలు, ఈ కైనీలు, ఈ మందు ఇవన్నీ తాగి యువకులను మనం చూడలేకపోతున్నాం. కానీ ఒకప్పుడు యూత్ అంటే ఎలా ఉండేవాళ్ళు అంటే చూడగానే ఆకట్టుకునేటువంటి అందం. చూడండి, అంటే మనకున్నటువంటి ఆ వెలుగు యవ్వనం దాకా ఉంటుంది. ఆ తర్వాత ఏమవుద్ది? క్రమంగా తగ్గిపోద్ది. ముసలి వయగానే చర్మం మొత్తం ముడుచుకొని పోద్ది, అందం మొత్తం పోద్ది, ఓపిక ఉండదు, చివరికి చనిపోతాం. అంటే మానవుడు అంటే క్షయమైన వాడు, ఎల్లప్పుడూ ఒక రకంగా ఉండడు. బాల్యంలో ఒకలాగా, కౌమారంలో ఇంకోలాగా, యవనంలో ఇంకోలాగా, నడవయసులో, ఆ తర్వాత ముసలితనంలో ఇంకా అసలు చూడలేం. మనమే అంటాం, ఈ బాధలు పడేదానికంటే చనిపోతే మంచిది కదా అనుకుంటాం. దేవుడు అలా కాదు, ఆయన నిరంతరము ఒకే రకంగా ఉంటాడు. ఆయన అక్షయుడు. అటువంటి దేవుని యొక్క మహిమను క్షయమైపోయేటువంటి మనుషుల రూపంలో మార్చారు. అందరూ తాగితే బాగుండేది. మనిషి అంటే ఈ సృష్టి మొత్తంలో గొప్పవాడు. సరే, దేవుని యొక్క మహిమను మనుషులకు మార్చారు. అందరితో ఆగితే బాగుండేది. ఆ తర్వాత మనుషుల నుంచి చూడండి పక్షుల రూపానికి మార్చారు, 4 కాళ్ళ జంతువుల రూపానికి మార్చారు, ఆఖరికి పురుగుల రూపం కూడా మార్చారంట. దేవుడు ఎక్కడ, పురుగు ఎక్కడ? అసలు వాస్తవానికి మానవుడే పనికిరాడు దేవుని దెబ్బకి. నరుని జ్ఞాపకం చేసుకోవడానికి వాడే పాటి వాడు అంటాడు. దేవుడు మనిషిని అసలు గుర్తు చేసుకోవడానికి మానవుడు ఏ పాటోడు? అసలు మానవుడికి ఆ స్థాయి లేకపోతే పురుగుకుందా, 4 కాళ్ళ జంతువుకుందా, పక్షికుందా? ఇలా దేవుని యొక్క మహిమను మార్చారు. రెండవది, అసలు జీవితం యొక్క పరమార్థాన్ని మార్చేశారు. మనిషి ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడు? మానవులకు దేవుడి భూమినిచ్చాడు, సముద్రాలను ఇచ్చాడు. మానవుల కొరకే ఈ సృష్టి మొత్తం కూడా మానవుల కోసమే. ఇంతకు మానవుడు ఎందుకు అని అంటే అన్నజనులు చెప్పే విషయం ఏంటంటే
మనిషి బ్రతికేదే కామం తీర్చుకోవటానికి. కామం కోసం మనిషి పుట్టాడు. జీవితం యొక్క పరమార్థాన్ని మార్చేశారు. ఆ తర్వాత రెండవ వాళ్ళు దేవుణ్ణి ఎరిగినటువంటి గుంపు. దేవుణ్ణి ఎరిగినటువంటి గుంపులో మొట్టమొదట ఎవరుంటారు అని అంటే ఇశ్రాయేలీలు. దేవుడు వాళ్ళనే ముందుగా ఏర్పాటు చేసుకుంది. వాళ్ళని అబ్రహాము సంతానము అంటారు, యూదులు అంటారు. కాబట్టి దేవుణ్ణి ముందుగా ఎరిగిన వాళ్ళు ఇశ్రాయేలీలు, హెబ్రీయులు, యూదులు. వీళ్ళు దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు, దేవుని యొక్క అద్భుతాలను కళ్ళారా చూసిన వాళ్ళు. ఆ తర్వాత దూతలను చూసిన వాళ్ళు. దేవుడు పైనుంచి దూతలను పంపిస్తే ఆ దూతలతో మాట్లాడిన వాళ్ళు, ఆ దూతల ద్వారా దేవుని యొక్క మాటలు విన్నవాళ్ళు, ఎంతో మంది ప్రవక్తలను వీళ్ళు చూసిన వాళ్ళు. ఇలాంటి ఇశ్రాయేలీలు కూడా దేవుని యొక్క నియమాలను మార్చుకున్నారు. దేవుడు ఒకటే మందిరం ఉండాలి అని దేవుడు చెప్తే బేతేల్లో ఒకటి, దానులో ఒకటి, ఎక్స్ట్రా 2 గుళ్ళు కట్టారు. మందిరం ఒకటే ఉండాలి అని అంటే 3 చేశారు. ఆ తర్వాత లేవీలు మాత్రమే యాజకులుగా ఉండాలి అని అంటే లేవీలే కాదు ఎవరైనా ఉండొచ్చు అని చెప్పి మిగతా వాళ్ళు కూడా తీసుకున్నారు యాజకులుగా. ఇలాగ వాళ్ళు కూడా దేవుని యొక్క నియమాలను మార్చారు. అయితే మనము గత వారంలో అన్యజనుల గురించి, ఇశ్రాయేల్ గురించి మనం ఆలోచన చేశాము. ఈరోజు వాళ్ళకంటే మేమేం తక్కువ అన్నట్లుగా ఈ క్రైస్తవులు అనబడేవాళ్ళు, నేను క్రైస్తవులు అనబడేవాళ్ళు అన్నాను. క్రైస్తవులు అనే మాట కూడా అంటలా. కారణం ఏంటంటే క్రైస్తవుడు అనే ఆ పిలుపు అందరికీ వర్తించేది కాదు. నువ్వు క్రీస్తుని నమ్మినంత మాత్రాన క్రైస్తవుడు కాదు. క్రైస్తవుడు అంటే అర్థం ఏంటంటే అసలు వాస్తవానికి క్రీస్తు యొక్క ఆస్తి లేదా క్రీస్తుకు చెందిన వాళ్ళు అని. క్రీస్తు యొక్క ఆస్తి. క్రీస్తు ఆస్తి ఎవరు? బాప్తీసం పొందిన వాళ్ళు, సంఘంలో బాప్తీసం పొందిన వాళ్ళు క్రీస్తు యొక్క ఆస్తి. మిగతా వాళ్ళు క్రీస్తు యొక్క ఆస్తి కాదు. నువ్వు చెప్పుకుంటానే క్రైస్తవుని, క్రైస్తవురాలని అంతే. కాబట్టి ఈరోజు క్రీస్తును నమ్మిన వారు మార్చిన విషయాలు, ఈ విషయాల గురించి ఈరోజు మనము ఆలోచన చేయబోతున్నాం. వాస్తవానికి దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు మార్చినటువంటి ఒక విషయం ఇందాక గమనించాం కదా. ఒక్కటిగా ఉండాల్సినటువంటి దేవాలయాన్ని 3గా చేసుకోవటం, 1ని 3 చేశారు. అది గొప్ప శాపం. మీరు గమనించారో లేదో, ఎప్పుడైతే యెరోబాము బేతేల్లో ఒకటి, దానిలో ఒకటి 2 గుళ్ళు కట్టాడో, జనాలు యెరూషలేము పోకుండా చేశాడో, వెంటనే దేవుడు యూదయ ప్రాంతం నుంచి, యూదయ దేశం నుంచి ఒక దైవజనుని పంపించాడు. వాళ్ళని హెచ్చరిక చేయటానికి, గద్దించటానికి. అంటే దేవునికి నచ్చనటువంటి విషయం ఏంటంటే దేవుని పిల్లల మధ్యలో విభజనలు. దేవుడు కోరేది ఏంటంటే దేవుని పిల్లలు ఒక్కటిగా ఉండాలి. ఒకే విశ్వాసం, ఒకటే మందిరం, ఒకటే నిరీక్షణ, ఒకటే దేవుడు, ఒకటే వాక్యం. ఇది దేవుని యొక్క విధానం. గతంలో మనము కొరింథీ పత్రిక చదువుతూ కొరింథీ సంఘములో అనేక సమస్యలు ఉన్నా కూడా పౌలు మొట్టమొదటిగా ప్రస్తావించిన విషయం ఏంటి? మీలో కక్షలు ఉండకూడదు అన్నాడు. ఎన్నో సమస్యలుంటే పౌలు లేవనెత్తినటువంటి మొట్టమొదటి లోపం ఏంటంటే మీలో గొడవలు ఉన్నాయి, కక్షలు ఉన్నాయి, అది వద్దు, మీరంతా ఒక్కడిగా ఉండాలి అని రాశాడు. అంటే దేవునికైనా దేవుని సేవకులకైనా కావాల్సింది ఏంటంటే ఐక్యత, అందరూ ఒక్కటిగా ఉండటం. అంతేగాని నీదో సంఘం, నాదో సంఘం, నీదో విశ్వాసం, నాదో విశ్వాసం, ఇలా ఎవరికి వాళ్ళు విడిపోవటం ఇది దేవుని యొక్క చిత్తం కాదు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. ఈ సంకల్పమును బట్టి
అంటే పైన ఒక సంకల్పం చెప్పిన తర్వాత ఈ సంకల్పమును బట్టి ఆయన అంటే దేవుడు పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనెను. చూడండి, దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే పరలోకం ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తము క్రీస్తులో ఒక్కడిగా ఉండాలా. దేవుని యొక్క సంకల్పం ఇది. ఎప్పుడు? జగత్తు పునాది వేయబడక ముందే, మనం లేకముందే, ఈ భూమి లేకముందే, ఈ సృష్టి లేకముందే దేవునికి ఉన్న ఆలోచన ఏంటంటే యేసు క్రీస్తులో అంతా ఒక్కడిగా ఉండాలి. ఇదే విషయము యేసు ప్రభు వారు మనకి చెప్పాడు. యోహాను సువార్త 17వ అధ్యాయము 20-21 వచనాల్లో ప్రభు చెప్పిన మాట ఏంటి? కిందకు వస్తే చూడండి, తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రం నేను ప్రార్థించడం లేదు, వారి వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించున్నాను. చూడండి, తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున తండ్రి కుమారులు పరిశుద్ధాత్మ వాళ్ళు ఏకంగా ఉన్నారు. అలాగే నా యందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండాలి. ఈ దేవుని సంకల్పం ఇది. దేవునికి కావలసిన మొట్టమొదటి విషయం ఇదే. దేవుని పిల్లలు ఐక్యంగా ఉండాలి, ఐక్యంగా ఉండాలి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం మొదటి నుంచి మనం గమనిస్తే అదే చెప్పాడు అక్కడ. ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకున్నటలో శ్రద్ధ కలిగిన వారే అంటాడు. 4:1 అంటే పరిశుద్ధాత్ముడు ఐక్యత కలిగిస్తాడు. పరిశుద్ధాత్ముడే కాదు, యేసుక్రీస్తు అయినా తండ్రి అయినటువంటి దేవుడైనా మనలో ఐక్యత కలిగిస్తారు. అందుకే ఉండాలి, సంఘం ఒక్కటే ఉండాలి, విశ్వాసం ఒక్కటే. అక్కడ 7 చెప్పాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం మనం గమనిస్తే ఐక్యత ఎలా సాధ్యం అంటే 7 ఉండాలి. ఏంటి ఆ 7? సంఘం ఒక్కటే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, నిరీక్షణ ఒక్కటే, పరిశుద్ధాత్ముడు ఒక్కడే, తండ్రి దేవుడు ఒక్కడే, ప్రభువు ఒక్కడే. అన్ని 7 ఒకటే. అంటే దేవునికి కావాల్సిన ఐక్యత. ఇప్పుడు చూడండి, క్రీస్తును నమ్మేవాళ్ళు ఏం చేశారు? ఒక్కడిగా ఉండాల్సిన సంఘాన్ని కొన్ని వేల సంఘాలుగా మార్చారు. ఈరోజు 4,000 కంటే ఎక్కువ సంఘాలు ఉన్నాయంట. ఇంకా ఆగల, ఇంకా పుడుతూనే ఉంటాయి కొత్త కొత్త సంఘాలు. ఎందుకంటే ఈరోజు ఎవరు కూడా కలుసుకోవటానికి ఇష్టపడట్లా, విడిపోవటానికే నిర్ణయించుకుంటున్నారు. ఆయన దగ్గర నేను ఎదుర్కొంటాను, నేనే సొంత సంఘం పెడతా, ఒక కొత్త పేరు పెడతా. ఈరోజు కొన్ని వేల సంఘాలు బయలుదేరింది. దేవుని చిత్తమేమో మీలో కక్షలు ఉండకూడదు, మీరందరూ ఏకభావంతో ఉండాలి, నా విశ్వాసం చూడండి ఒక్కడిగా ఉండాలి, పరలోకం ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవి కానీ సమస్తము క్రీస్తులో ఒక్కడిగా ఉండాలి. ఇవి దేవుని చిత్తం అయితే ఈరోజు మనుషులు దాన్ని ఏమంటే భలే చెప్పావులే. మనుషులు ఒక్కడిగా ఎలా ఉంటారు? మనుషులు ఎన్నో కులాలు ఉన్నాయి, ఎన్నో వర్గాలు ఉన్నాయి. అసలు ఈ భూమి అంతా ఒక్కడిగా ఉందా? ఈ భూమి మీద ఎన్నో దేశాలు ఉన్నాయి, దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి, రాష్ట్రంలో ఎన్నో జిల్లాలు ఉన్నాయి, జిల్లాలో ఎన్నో మండలాలు ఉన్నాయి, మండలంలో ఎన్నో గ్రామాలు ఉన్నాయి, గ్రామంలో ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. ఒక్కడికి ఎలా ఉంటారు? మరి దేవుడు పొరపాటు చేశాడా? అయ్యో నాకెందుకు రాల ఆలోచన? అవును కదా, భూమి అనేక దేశాలుగా ఉంది కదా, దేశం కూడా ఒక్కడిగా లేదు, అనేక రాష్ట్రాలు ఉంది కదా అని ఇప్పుడు దేవుడు బాధపడాలా? నాకెందుకు రాలి ఈ ఆలోచన? అరే ఒక్క సంఘం అని చెప్పానే, ఒక్కడిగా ఉండాలని కోరుకున్నానే, నాదే తప్పు అని దేవుడు అనుకోవాలి. ఇప్పుడు మన కొరింథీ పత్రిక మనం నేర్చుకుంటున్నప్పుడు దేవుడికి మనిషికి ఉన్నటువంటి ఆ తేడా మనం చూసాం. దేవుని యొక్క బలహీనత మనుషుల బలం కంటే బలమైంది.
అంటే దేవుని యొక్క బలాన్ని మనము కిందకి తీసుకురాగలిగితే, అంటే కనిష్టం గరిష్టం అని ఉంటుంది కదా, దేవునికి ఉన్నటువంటి బలాన్ని కనిష్టాన్ని తీసుకొస్తే ఆ కనిష్టం ఎంత ఉంటుందంటే మానవుల యొక్క బలం కంటే బలమైందంట. అంటే అసలు దేవుడికి మనకు పోలికే లేదు. అలాంటిది మనము ఈరోజు దేవునికి మనం నేర్పిస్తున్నాం. నీకు తెలుసా, మనుషులందరూ ఒక్కడికి ఎలా ఉంటారు? ఒక ఇంట్లో అన్నదమ్ములే కలిసి ఉండట్లా, ఒక తల్లికి పుట్టిన వాళ్ళే కలిసి ఉంటులా. అన్ని కులాలు ఒక్కడిగా ఉండాలనా, అన్ని దేశాలు ఒక్కడిగా ఉండాలనా? ఎలా? తెలివి ఉందా అన్నట్లుగా మనుషులు దేవుణ్ణి ప్రశ్నిస్తున్నారు. ఈరోజు కొన్ని వేల సంఘాలు సంఘంలో మారిందంటే విశ్వాసంలో కూడా, నిరీక్షణలో కూడా తేడా ఉంది. కాబట్టి దేవుడు ఒకటే సంఘము అని అంటే, చూడండి మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనంలో యేసుప్రభు ఏమని వాగ్దానం చేస్తున్నాడు? మత్తయి 16:18, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. నా సంఘము అన్నాడు, ఒకటే. అంటే దేవుడేమో ఒక్కటి ఉండాలని ఆయన కోరుకుంటే, మనమేమో కొన్ని వేల సంఘాలు, ఇంకా ఆగలా, ఇంకా వస్తూనే ఉంటాయి. ఎన్నో సంఘాలు వస్తుంటాయి. ఒకప్పుడు సంఘాలు అని పిలిచేవాడు. బ్యాప్టిస్ట్ సంఘము, లూథరన్ సంఘము, రోమన్ కేథోలిక్ సంఘము, ఇలా సంఘాలు అనే పేరు వచ్చేది. ఆ తర్వాత మార్చారు, మినిస్ట్రీలు. ఆ తర్వాత సహవాసాలు, ఫెలోషిప్ అంట, హెబ్రోన్ సహవాసం, లేమన్ ఇవాంజికల్ సహవాసాలు, మినిస్ట్రీలు. ఈ మధ్య టెంపుల్ టెంపుల్. ఆ తర్వాత ప్రార్థనా మందిరాలు. మీరే సంఘం అయ్యా అని అడిగితే అది ఫలానా ప్రార్థనా మందిరం అండి అంటాడు. సంఘం అడిగితే ప్రార్థనా మందిరం అంటావేంటి? సంఘం అంటే టెంపుల్ అంటావేంటి? ఎవరికి నచ్చిన వాళ్ళు పెట్టుకుంటూ పోతున్నారు. అంటే దేవుడు ఒకటి చెప్తే, దేవుడు ఒకటి ఏర్పాటు చేస్తే వీళ్ళు మార్చారు. మనకంటే వాళ్ళే బెస్ట్గా, ఇశ్రాయేలే బెస్ట్ కదా. ఇశ్రాయేలీలు మందిరం ఒక్కటే ఉండాలరా బాబు అంటే 3 కట్టుకున్నారు. అంటే ఒకటిని 3 చేశారు. మనం ఒకటిని 1000, ఇంకా ఫుల్ స్టాప్ కూడా బల్లా, ఇంకా ఎన్నో వస్తాయి, లక్షలు అయిపోద్దేమో నాకు తెలిసి. ఇప్పుడైతే వేల సంఖ్యలో ఉంది, ఇంకొన్నాళ్ళు పోతే లక్షల సంఖ్యలో వస్తుందేమో. కాబట్టి క్రీస్తు నమ్మిన వాళ్ళు మార్చినటువంటి మొట్టమొదటి విషయం ఏంటంటే, దేవునికి ఏది ప్రాముఖ్యంగా కావాలో, మన గుండెకాయ అంటాం కదా. చూడండి, ముఖ్యమైన వస్తువుని ఏమంటామంటే మనం, అరే వాడు గుండెకాయని తీసేశారంటాం కదా. కాబట్టి దేవునికి కావాల్సిన మొట్టమొదటి విషయం ఏంటంటే ఐక్యత. దాన్నే దెబ్బ కొట్టారు. దేవునికి కావాల్సిన ఐక్యత, దాన్ని కొన్ని వేల సంఘాలుగా మార్చారు. ఇంకా మారుస్తూనే ఉన్నారు. ఫుల్ స్టాప్ బళ్ళ ఆగిపోలే. ఇంకా సాల్లే. జలగ ఉంటుందంట, జలగ ఎంత తాగినా కూడా నాకు సాలు అందంట. పాతాళం కూడా నాకు చాలు అని అందంట. ఇప్పుడు కూడా చాలా మందికి ఇంకా సరిపోలే, ఇన్ని సంఘాలు ఉన్నా సరిపోలే, ఇంకా కొత్త సంఘాలు రావాలి. రెండవది, క్రైస్తవులు మార్చినటువంటి రెండవ విషయం ఏంటంటే ఆత్మీయతను మార్చేశారు. ఆత్మీయత అంటే మన వాళ్ళకి అసలు ఆ పదానికి అర్థమే తెలియదు. మనిషి దౌర్భాగ్యం ఏంటంటే మనిషికి ఎన్నో తెలుసు. ఈరోజు శాస్త్రవేత్తలు ఎంత ముందుకెళ్ళారు అని అంటే, మనిషికి మరణం లేకుండా చేద్దాము అనే స్థాయికి వెళ్ళారు. మొన్న కూడా వార్త వచ్చింది, దగ్గరలోకి వచ్చింది, మనిషి చచ్చిపోయేటువంటి ఇంక విధానం లేదు, ఇంకా ఎల్లప్పుడూ బతుకుతాడు, మేము ఆ విషయాలు మేము కనిపెట్టాము అనే వార్త కూడా ఈ మధ్య వచ్చింది. గుండె ప్రాబ్లం అయితే కొత్త గుండె వేస్తాం, మనిషికి చావు లేకుండా చేస్తాము అని శాస్త్రవేత్తలు తెగ ప్రయాసపడిపోతున్నారు. అంటే మనిషి చాలా డెవలప్ అయ్యాడు జ్ఞానంలో, ఓకే, కానీ మనిషికి
మనిషి ఎంత మూర్ఖుడంటే తాను ఎవరో కూడా తెలియదు. లోపల ఒక ఆత్మ ఉంది అనేటువంటి విషయము తెలియదు. మనిషి అంటే కేవలము శరీరం అనుకుంటున్నాడు. లోపల ఇంకొకడు ఉన్నాడు, ఆత్మ ఒకటి ఉంది అనే విషయము ఈ శాస్త్రవేత్తలకు తెలియదు. ఈరోజు చాలా మంది క్రైస్తవులకు కూడా ఆత్మీయత అంటే ఏంటో తెలియదు. దేవుడు అంటే ఏంటి? దేవుడు అంటే ఏముంది? ఆయనకు ఒక బొమ్మ ఉంటుంది. ఇది యేసు ప్రభు బొమ్మ, ఇది మరియమ్మ బొమ్మ. ఆ బొమ్మలు తయారు చేసుకోవటం, కొబ్బరికాయలు కొట్టడం, దండం పెట్టుకోవటం, గుండు గీసుకోవటం, ఇదే కదా దేవుడు అంటే. ఇదే కదా సంవత్సరంలో 2 సార్లు 3 సార్లు పండగలు చేయటం, అయిపోయింది. ఒకసారి మనం హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం మనం చూస్తే, దేవుడు మొదటి నుంచి కూడా మనుషులకు కొన్ని మార్గాలు నిర్దేశించాడు. మొదటి నుంచి దేవుడు మనిషికి ఒక మార్గం చూపిస్తాడు. పితరుల కాలంలో దేవుడు ఒక మార్గం చూపించాడు, ధర్మశాస్త్ర కాలంలో ఇంకొక మార్గం చూపించాడు. ఇప్పుడు 3వది క్రైస్తవ యుగం. మీరు గమనించండి, పితరుల కాలంలో దేవుడు కొన్ని నియమాలు ఇచ్చాడు. కానీ ఇక్కడే ఆరాధించాలి, మీరంతా ఒక్కడిగా ఉండాలి అనే నియమం పితరుల కాలంలో లేదు. ఉందా? పితరుల కాలంలో వాళ్ళకి ఏ ఊరిలో నచ్చితే ఆ ఊరిలో బలిపీఠం కట్టుకుని దేవుణ్ణి ఆరాధించేవాడు, దేవునికి బల్లర్పించేవాడు. పితరుల కాలం ఎలా ఉండేదంటే ఆరాధన ఒక్క స్థలంలో జరగాలి, దేవుని పిల్లలు ఒక్కడిగా ఉండాలి, అది లేదు. దేవుడు ఆ కాలంలో వాళ్ళకి ఏం చూపించాడంటే, అబ్బాయి నిజాయితీగా ఉండండి, వ్యభిచారం చేయొద్దు, హత్యలు చేయొద్దు, నీ పొరుగువాన్ని ప్రేమించు అనేటువంటి విధానం నేర్పించాడు. 2వది ధర్మశాస్త్ర కాలం. ఇది ప్రత్యేకమైనటువంటి కాలం. మనుషులను దేవుడు తన కోసం ప్రత్యేకపరచుకొని, ఇదిగో మీ అందరికీ మందిరం ఒకటే ఉండాలా, అక్కడికి వచ్చి బళ్ళు ఇవ్వాలా, అక్కడే దశంభాగాలు ఇవ్వాలా, అక్కడికి వచ్చి పండగలు చేయాలా, మీరంతా ఒక్కడిగా ఉండాలి అని నేర్పించాడు. అది ధర్మశాస్త్ర కాలం అంటారు. ఇప్పుడు మనమున్నది క్రైస్తవ కాలం. ఈ కాలంలో దేవుడు మన కోసం ఏర్పాటు చేసిన మార్గం ఎటువంటిది? ఇప్పుడు చూడండి, హెబ్రీ 10:19. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు. ఇది క్రొత్తది, ఇది క్రొత్త మార్గం. ఇది మన వాళ్ళకి క్రొత్త మార్గం అంటే ఏంటో అర్థం కాల. దీన్నే ఆత్మ సంబంధమైనటువంటి మార్గం అంటారు. ఆత్మీయత అంటే మనుషులను పూర్తిగా ఆత్మీయత వైపు నడిపించడం. ఒకప్పుడు పండగలు ఉండేవి, ఇప్పుడు ప్రతిరోజు పండగే. ఒకప్పుడు వాళ్ళు వాయిద్యాలతో కలిసి దేవుని ఆరాధించేవాళ్ళు, ఇప్పుడు అలా కాదు. నీ నోరే ఒక వాయిద్యం, నీ నాలుకే ఒక వాయిద్యం, నీ నాలుకతో పాడు, దేవుని కీర్తించు. అంటే శరీరాన్ని ఆత్మీయత వైపు నడిపించటం. మన వాళ్ళకి ఇది అర్థం కాల. చూడండి, కొరింథీ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో పౌలు బాధ అదే. మొదటి వచనం, సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుని, శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చాను. చూడండి, ఆత్మీయత వైపు తీసుకెళ్ళటానికి ఈరోజు స్వార్థికులు ఉన్నారు. అంటే ఇది ఒక్కసారిగా అర్థం కాదు, ఆత్మీయత అనేటువంటి ఒక్కసారిగా అర్థం కాదు. సేవకులు అలాగ నడిపిస్తూ ఉంటారు. అయితే వినేవాళ్ళు కూడా క్రైస్తవులు ఏం చేయాలి? క్రొత్త మార్గం అంట, మనం దాన్ని అర్థం చేసుకోవాలి అనేటట్లుగా వీళ్ళు ఉత్సాహంగా ఉండాలి, నేర్చుకునేటువంటి తాపత్రయం ఉండాలి, పాత వాటిని వదిలేసేటువంటి మనస్సు ఉండాలి. కానీ కొన్ని సంఘాల్లో అది ఉండదు. క్రొత్తదనం వైపు మనం వెళ్దాము అని అంటే కొంతమంది దాన్ని ఒప్పుకోవట్లా.
వాయిద్యాలు లేకుండా పాటలు పాడటం ఒప్పుకోట్ల. ఏం బాగుంది అది? ఉప్పు కారం లేకుండా. కానీ అదేదో కొత్తదట, చూద్దాం అనేటువంటి ఆలోచన క్రైస్తవులకు లేదండి. మనకి అపోస్తల కార్యముల్లో ఒక పట్టణం గురించి పౌలు మనకు తెలియజేశాడండి. చూడండి, వాళ్ళకున్న ఉత్సాహం చూడండి ఎలా ఉందో. 17వ అధ్యాయము, అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 21వ వచనం. 17:21. ఏథెన్సు వారందరూ అక్కడ నివసించు పరదేశులను ఏదో ఒక కొత్త సంగతి చెప్పుట యందును వినుట యందును మాత్రమే కాలం గడుపుచుండేవారు. ఆ సందర్భం వేరే, నేను దాని గురించి మాట్లాడలేదు. కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే కొత్త సంగతి వినాలా, కొత్తదనం చూడాలనేటువంటి ఆలోచన వాళ్ళకు ఉందంట, అందరికి ఉంది. కానీ ఈరోజు క్రైస్తవులకి ఈ నూతన మార్గం దేవుడు ఒకటి స్థాపించాడు, అసలు ఏందో దాన్ని అంతేందుకు చూద్దాం అనేటువంటి ఆలోచన ఉంటుందా. ఏ కాడికి మరలా వెనకెళ్ళిపోదామనే. మనకు గుర్తున్నారు కదా, ఇశ్రాయేల్ ప్రజల్ని మోషే ఐగుప్తులో నుంచి బయటికి తీసుకొస్తున్నాడు. దారిలో నడుస్తూ ఉంటే కొన్ని సమస్యలు వస్తూ ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో వాళ్ళకి మాంసం దొరకలేదు, నీళ్లు చేదుగా ఉన్నాయి. అంటే వాళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నారు. మనకు తెలుసు కదా, ఊరికి ఒక రకంగా నీళ్ళు ఉంటాయి. మన ఊర్లో చూడండి, మన ఊర్లో ఇక్కడైతే మనకు మంచినీళ్ళే ఉంటాయి. పెదకాల కాలిపోతే ఎలా ఉంటాయి? ఉప్పు నీళ్ళు ఉంటాయి. 3 కిలోమీటర్లే పెదకాలకు మనకి ఎంత దూరం? 3 కిలోమీటర్లు. ఇక్కడైతే మంచినీళ్ళు మనం తీసుకుంటాము, అక్కడ పోతే ఉప్పు నీళ్ళు మనం తాగాల్సి ఉంటుంది. అంటే ఒక్క ఊరిలోనే 2 రకాల నీళ్లు ఉంటే వాళ్ళు వేరే దేశం వెళ్తున్నారు. మరి దారిలో మంచినీళ్ళు ఉంటాయి, చేదు నీళ్ళు ఉంటాయి, ఉప్పు నీళ్ళు ఉంటాయి. సర్దుకోవాలి కదా, సర్దుకోవట్లా. ఏంటి నీళ్ళేంటి చేదుగా ఉన్నాయి, మాకు మాంసం లేదు. ఒకప్పుడు మేము కుండల కాడ కూర్చొని మాంసం తినేవాళ్ళం, ఇప్పుడు మాంసం లేదు, ఏదో ఉల్లిగడ్డలు పెడుతున్నారు. ఇలా గొనుగుతున్నారు. సరే, గొనుగటం ఓకే. అదే సందర్భంలో వాళ్ళు అంటారు, మేము అక్కడున్నా బాగుండేది, మరలా అటే వెళ్ళిపోతాము. వాళ్ళకి అదే బాగుందంట, బానిస బ్రతికే బాగుందంట. ఈరోజు క్రైస్తవులు కూడా క్రొత్తదనం వైపు తీసుకెళ్దాము, ఆత్మీయత వైపు తీసుకెళ్దామని దేవుడు చూస్తూ ఉంటే వీళ్ళేమో లేదు లేదు, మేము ఇంకా పాద్దంటూ ఉంటాం. దావీదు వాయించాడే వాయిద్యాలు, మేము అలాగనే వాయిస్తాము. దావీదు ఎగిరాడే, మేము అలాగనే ఎగురుతాము. వాళ్ళు పండగలు చేశారే, మేము అలాగనే పండగలు చేస్తాం. వాళ్ళు యాత్రలు చేశారే, అలాగే మేము యాత్రలు చేస్తాం. అలాగే చేస్తే బాగానే ఉంటుంది ఒక రకంగా. వాళ్ళు పండగలు ఎక్కడ చేశారు? ఎవరి ఊర్లో వాళ్ళు పండగలు చేసుకోవాలా? అందరు యెరూషలేము పోయి పండగలు చేసుకుంటారు. నువ్వు కూడా క్రిస్మస్ పండుగ చేయాలనుకున్నప్పుడు ఏం చేయాలా? ప్రపంచం మొత్తం ఒక చోట పెట్టుకుని అక్కడ చేయాలి. మరి పండగ చేస్తావా? యాత్రలు చేయాలి అంటున్నారు. యాత్ర అంటే ఎక్కడ చేయాలా? యెరూషలేము పోవాలా, గుడదల సాగర్ కాదు. చూడండి, దేవుడేమో మనల్ని ముందు తీసుకెళ్ళడానికి ఆలోచన చేస్తూ ఉంటే మనం ఇంకా ఈ శరీరం గురించి ఆలోచిస్తున్నాం. ఈ వాయిద్యాలు, ఈ ఎగరటాలు, ఈ దూకటాలు. ఈరోజు మీరు గమనించండి, నిన్న సెల్లో ఒక పాట చూస్తున్నాను. పాట అంటే సినిమా పాట కాదు, క్రైస్తవుల పాటే. పాస్టర్లు మొత్తం స్టేజ్ మీద ఎగురుతున్నారు. ఎవడు నచ్చిన డ్యాన్స్ వాడు వేస్తున్నాడు. అక్కడ ముసలమ్మ కూడా ఉంది పైన, ఆ ముసలమ్మ కూడా ఎగురుతుంది. దేవుడేమో మనల్ని ఎక్కడికో తీసుకెళ్ళాలని దేవుడు ఆలోచన చేస్తూ ఉంటే మనమేమో లేదు లేదండి పాతదే బాగుంది, అదే బాగుంది. అదేమంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదా, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంట. ఓకే, అసలు ఓల్డ్ ఏంటో తెలుసా నీకు? అసలు ఓల్డ్ ఏంటో తెలుసా? ముందుగా ఏందండి, ఇందాక చెప్పాను కదా, ధర్మశాస్త్రం ప్రకారము అందరూ ఒక చోటికి వచ్చేవాడు. దేశం మొత్తం కూడా ఒక చోట ఆరాధించేవాడు. మరి పితరుల కాలంలో ఏ ఊర్లో వాళ్ళు ఆ ఊర్లో ఆరాధించేవాడు. అంటే ముందుంది ఏంటి, తర్వాత వచ్చింది ఏంటి? అలాగనే దేవుడు
కోరుకున్నటువంటి ఆరాధన. మీరు గమనించండి, దావీదు కాలం వరకు కూడా మోషే ఉన్నాడు కదా, మోషే ధర్మశాస్త్రం ఎప్పుడైనా కానీ వాయిద్యాల ప్రస్తావన తీసుకొచ్చాడా? తీసుకురాలేదండి. వాయిద్యాలు మనకి ఎక్కడ కనపడతాయి అంటే మోషే కాలంలో కూడా ఆ మిరియాము వాళ్ళ అక్క ఉంది కదా, వాళ్ళు కొంతమంది స్త్రీలు తంబుర చేతబట్టుకొని, అంటే అది ఆడవాళ్ళు ఉపయోగించినట్లుగా ఉంటుంది. కానీ మోషే కానీ ఆరాధనలో వాయిద్యాలు కనపడవు. మోషే కాలంలో ఆరాధనలో వాయిద్యాలు ఎప్పుడు కనపడతాయి అంటే దావీదు కాలం నుంచి కనపడతాయి. అంత ముందు లేవు వాయిద్యాలు. మీరు చూడండి, బైబిల్ జాగ్రత్త చదవండి, మనం చదవం కదా. మోషే కాలంలో, యెహోషువ కాలంలో, న్యాయాధిపతుల కాలంలో ఆరాధనలో వాయిద్యాలు ఉండేమో చూడండి. బయట ఉన్న వాయిద్యాలు, బయట అంటే వ్యక్తిగతంగా వాయించుకుంటారు. స్త్రీలు వాళ్ళు సంతోషం వేసినప్పుడు వాళ్ళు వాయిద్యాలు వాయించుకుంటూ పాటలు పాడతారు, అది వేరే. కానీ ఆరాధనలో మోషే కానీ యెహోషువ కానీ న్యాయాధిపతులు కానీ ఆరాధనలో వాయిద్యాలు ఉపయోగించినట్లు మనకు ఒక్క లేఖనం కూడా కనపడదు. మరలా వాయిద్యాలు ఎక్కడ కనపడతాయి అంటే దావీదు కాలం నుంచి కనపడతాయి. మరి ముందేదో ఉంది, ఓల్డ్ ఈజ్ గుడ్ అంట, ముందేదో ఉంది, మరి అది చూడాలి కదా. కాబట్టి ఆత్మీయత అనేటువంటిది ముందున్నటువంటిది. దేవుడు అంటే ఆత్మ, ముందున్న మొత్తం ఆత్మీయ లోకమే. తర్వాత దేవుడు మానవుని నిర్మించాడు. మానవుడు అంటే శరీరము ప్లస్ ఆత్మ, భౌతికమైనటువంటి భూమి సముద్రాలు ఆ తర్వాత వచ్చింది. ముందున్నది ఏంటి? ఆత్మీయత, ఆత్మ. ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఇప్పుడు అనొచ్చు, అంతేగాని నీకంటే వెనక చూసి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అదే బాగుంది అనుకోవడం కాదు. కాబట్టి ఈరోజు ఆత్మీయతని మనల్ని ఏం చేశారు? పూర్తిగా శరీర సంబంధంగా మార్చేశారు. నేను రాశాను అక్కడ, పండగలు, వాద్య సంగీతాలు ఇది చూశాం కదా. మూడోది ఏంటంటే ఈరోజు దేవాలయాలు. ఒక 20 లక్షలు పెట్టి ఒక గుడి కట్టి పరిశుద్ధ యెరూషలేము దేవాలయం. ఏమండి ఏంటంటే ఇది? 30 లక్షలు పెట్టి 40 లక్షలు పెట్టి ఒక గుడి కట్టి పరిశుద్ధ యెరూషలేము దేవాలయం. దేవాలయం అంటే ఏంటి? నువ్వు కట్టిందా? సిమెంటు, రాళ్ళు, కంకరు, పోస్టులు, ఇదే మందిరం అంటే? ఈరోజు కూడా చాలా మంది ఈ మెటీరియల్ చూసి భౌతికమైనటువంటి కట్టడాలు చూపిస్తూ దేవాలయం దేవాలయం. ఒకప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఆ కట్టడాన్ని దేవాలయం అన్నారు. ఓకే, ప్రభువుకు కూడా చూపించారు, మా దేవాలయం చూసావా అన్నారు. ప్రభు ఏమన్నాడండి? ఒక రోజు రాబోతుంది అబ్బాయి, ఈ మొత్తం పడగొట్టబడుద్ది అని చెప్పాడు. క్రీస్తు శకం 70లో యూదులు అంతకుముందు గర్వంగా మా దేవాలయం చెప్పుకున్నారే. క్రీస్తు శకం 70లో అది నేలమట్టం అయిపోయింది. ఇప్పటికి కూడా అసలు దేవాలయం నిర్మించబడలా. ఈరోజు కూడా చాలా మంది దేవాలయం అంటే ఏమనుకుంటున్నారు? చూడండి, మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. 3, 16, 17. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించడం మీరు ఎరగరా? ఎవడన్నా దేవుని ఆలయం పాడు చేసిన ఎడలా దేవుడు వాణ్ణి పాడు చేయను. దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. మీరు ఆ ఆలయమై ఉన్నారు. మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా? మీరండి దేవుని ఆలయం అంటే. దేవాలయం అంటే మీరు. నువ్వు కట్టిన 20 లక్షలు, 30 లక్షలు, ₹1,00,00,000. ఈ మధ్య పోటీ పెరిగింది బాగా. పలానూరులో ₹1,00,00,000 బిల్డింగ్ అండి, ₹1,00,00,000 చర్చి కట్టారు. మేము తక్కువ అని చెప్పి ఇంకొక ఊర్లో 5 కోట్లు పెట్టి చర్చి కట్టారు. ఇంకొక ఆయన 10 కోట్లు అంటాడు, ఇంకొక ఆయన 100 కోట్లు అంటాడు. తెలంగాణలో ఎక్కడ ఉందంట పెద్ద చర్చి. చూడండి, అంటే ఈరోజు దేవాలయాలు అంటే ఏమనుకుంటున్నారు వీళ్ళు? దేవాలయం అంటే ఏముందండి? చర్చి. మాది ₹1,00,00,000, మాది 10 కోట్లు అయింది, మాది 30 కోట్లు అయింది. దేవుడేమో మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? దేవుని ఆత్మ మీలో నివసించడాన్ని మీరు ఎరుగరా? దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. మీరు ఆలయం.
మనమేమో రాళ్ళు పెట్టి ఒక గుడి కట్టి ఇది దేవుని ఆలయం అంటున్నారు. అంటే ఆత్మీయతను మార్చేశారు. దేవుడు మనల్ని శరీరం నుంచి ఆత్మీయ నడిపిస్తూ ఉంటే లేదు లేదండి మాకు ఇదే బాగుంది, మా చర్చియే మాకు దేవాలయం. సిగ్గుపడాలండి. ఒక బిల్డింగ్ చూపించి ఇది దేవాలయం అంటున్నామంటే సిగ్గుపడాలి. పరిశుద్ధ యెరూషలేము దేవాలయం అంట, సిగ్గుపడాలి. దేవుడు చెప్పిన వాటన్నిటిని మార్చుకుంటూ పోతున్నారు. ఒకప్పుడంటే వాళ్ళ ఇశ్రాయేల్ ప్రజలకి అంత జ్ఞానం లేదు. నీ గతంలో కూడా చెప్పాను నేను. అపొస్తలుల కార్యం 17వ అధ్యాయము 30వ వచనములో ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచుచున్నట్టుగా ఉండెను ఇప్పుడైతే అంటున్నాడు. అంటే అదన్నీ అజ్ఞాన కాలాలు. పాటలు పాడేటప్పుడు ఎగిరారు, పాటలు పాడేటప్పుడు వాయిద్యాలు వాయించారు అంటే వారికి జ్ఞానం పూర్తిగా లేదప్పుడు అక్కడ వాళ్ళకి. ఇప్పుడు మనకి దేవుడు మనకేం ఇస్తాడండి చూడండి ఒకసారి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 8-9 వచనాల్లో ఆ మధ్యలో చూడండి. మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను. మనకేం కలగాలంట? సంపూర్ణమైన జ్ఞాన వివేచన మనకు కలిగిందండి. పూర్తి జ్ఞానము వివేకం ఏంటో మనకు కలిగింది. దేవుడు మనకిచ్చాడు ఆ భాగ్యం. ఇది జ్ఞానం, ఇది వివేకం అని పూర్తి జ్ఞానాన్ని దేవుడు మనకిచ్చాడు. ఒకప్పుడు అజ్ఞాన కాలాలు. వాళ్ళు కట్టడాన్ని పట్టుకొని ఇది దేవాలయం అన్నారు. ఒకప్పుడు పాటలు పాడుతూ ఎగిరారు, పాటలు పాడుతూ వాయిద్యాలు వాయించారు. అది అజ్ఞాన కాలం. దేవుడు చూడనట్టుగా ఉన్నాడు. సర్లే, ఇప్పుడు మన పిల్లలు ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు ఏమంటాం? వాడు పిల్లోడు లేండి అంటాం. వాడు పిల్లోడు, తెలియదు వాడికి. అందుకే తప్పులు చేసిన మనం ఏమంటామంటే సర్దుకుంటా. కొన్నిసార్లు పెద్దోడు తప్పు చేస్తే ఒప్పుకో. కాబట్టి ఐక్యతని పాడు చేశారు. ఆ తర్వాత ఆత్మీయతను పాడు చేశారు. ఇప్పటికి కూడా కట్టడాలను పట్టుకొని, బిల్డింగ్లను పట్టుకొని, ఓ మా దేవాలయం అండి, మాది దేవాలయం గొప్పగా చెప్పుకుంటున్నారు. మూడోది మనం చూస్తే మార్చినటువంటి మూడోది ఏంటంటే రొట్టె విరుచుట. రొట్టె విరుచుట నిజంగా ఈ కార్యక్రమం అనేటువంటిది పవిత్రమైన కార్యక్రమము. యేసుక్రీస్తు యొక్క త్యాగాన్ని గుర్తు చేసినటువంటి కార్యక్రమం రొట్టె విరుచుట అనేటువంటి కార్యక్రమం. ఒకప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు పస్కాని భుజించేవాడు, పస్కా పండుగ చేసేవాడు. అది దేనికి గుర్తు అంటే మాకు విడుదల వచ్చింది, దేవుడు ఐగుప్తు నుంచి మమ్మల్ని విడిపించాడు, హడావుడిగా రాత్రి దేవుడు మమ్మల్ని అక్కడి నుంచి విడిపించాడు అనే దానికి గుర్తుగా ఇశ్రాయేల్ ప్రజలు ప్రతి సంవత్సరము మొదటి నెలలో పస్కా పండుగ జరిగించుకుంటారు. పస్కా పండుగ అప్పుడు ప్రతి యూదుడు కూడా యెరూషలేము పోయి పండుగ చేయాలి. అయితే క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు మనకి ఆయన కూడా పస్కా పశువులాగా పస్కా పండుగ రోజు ఏం చేయాలంటే ఒక గొర్రెపిల్లని తీసుకోవాలి, ఇంటికి ఒక గొర్రెపిల్లని కొయ్యాలి, ప్రతి ఇంట్లో ఒక గొర్రెపిల్లని కొయ్యాలి. ఆ మాంసం అనేటువంటిది పూర్తిగా తినాలి, తెల్లారికి మిగిలియకుండా అదే రోజు అది అయిపోవాలి. సాయంత్రం కోస్తారు, ఆ రాత్రి ఆ మాంసం మొత్తం తినేయాలి. ప్రతి ఇంట్లో ఒక గొర్రెని కొయ్యాలి, ఒక మేకను కొయ్యాలి. ఆ రక్తాన్ని వాళ్ళ ద్వారాలకు పూసుకుంటారు, ఆ మాంసం తింటారు. అది పస్కా పండుగ. ఈరోజు యేసుక్రీస్తు మన కోసం పస్కా పశువులాగా బలైపోయాడు. మనం కూడా పస్కా పండుగ చేస్తున్నాం. దీన్నే రొట్టె విరుచుట అంటారండి. దీన్ని రొట్టె విరుచుట అంటారు. యేసు ప్రభు వారు ఆయన లూకా సువార్త 22వ అధ్యాయము 19వ వచనంలో, అన్ని సువార్తల్లో ఉంది ఈ విషయము. లూకా సువార్త 22:19. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి వారికి ఇచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకు దీనిని చేయడని చెప్పాను. యేసు ప్రభు స్వయంగా చెప్పిన మాట, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దీన్ని చెయ్యండి. విడుదలని జ్ఞాపకం చేసుకోవటానికి, ఐగుప్తు నుంచి విడిపించబడ్డారు కదా, అది జ్ఞాపకం చేసుకోవటానికి పస్కా పండుగ చేశారు ఇశ్రాయేలీయులు.
ఈరోజు మనము క్రీస్తును జ్ఞాపకం చేసుకోవడానికి క్రీస్తు ఏం చేశాడు? మనల్ని పాపం నుంచి విడిపించాడు, అపవాది చెర నుంచి విడిపించాడు. అది గుర్తు చేసుకోవడం కోసం మనము ఈ పండగ ఆచరిస్తాం. ఏ పండగ? రొట్టె విరిచేటువంటి పండగ. అయితే ఇది ఎప్పుడు చేయాలా? వాళ్ళేమో సంవత్సరానికి ఒక్కసారి చేశారు పండగ, 7 రోజుల పాటు చేస్తారు వాళ్ళ పండగ. ఇప్పుడు క్రైస్తవులు ఎప్పుడు చేయాలి ఈ పండగని? రొట్టె విరిచేటువంటి కార్యక్రమాన్ని ఎప్పుడు చేయాలి? దేవుడు ఏం చెప్పాడు, మనం ఏం చేస్తున్నాం? దేవుడు చెప్పింది ఏంటి చూద్దాం. ముందుగా అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనంలో, వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయటి యందును ఎడతెగక ఉండిరి. రొట్టె విరిచే కార్యక్రమంలో వాళ్ళు ఎడతెగకుండా ఉన్నారు. ఇంతకీ ఎప్పుడెప్పుడు దీన్ని పాటించాలి? కంటిన్యూగా ఉన్నారు, ఓకే. కంటిన్యూగా అంటే వారానికి ఒకసారా, నెలకోసారా, సంవత్సరానికి ఒకసారా? ఇప్పుడు మనం ముందుకు వెళ్దాం. 20వ అధ్యాయం 7వ వచనం. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు, దేవుడు నియమించింది ఏంటంటే ఆదివారం రొట్టె ఇవ్వాలి. ఆదివారం అంటే నెలకోసారి వద్దా, సంవత్సరానికి ఒకసారి వస్తుందా? ఆదివారం అంటే వారానికి ఒకసారి వచ్చేటువంటి విధానం. ఈరోజు దీన్ని ఏం చేశారంటే మనుషులు వారం వారం అంటే ఎలా కుదురుద్దండి? నెలకొకసారి, నెలలో ఎప్పుడు? మొదటి ఆదివారం. ఓకే, ఈ విషయంలో కొద్దిగా బెస్ట్ అనమాట. కనీసం నెలలో మొదటిసారన్నా దాన్ని పెట్టారు, చివరికి పెట్టకుండా. ఇప్పుడు మనుషులందరూ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు రొట్టె ఎప్పుడు తీసుకుంటారంటే ఎక్కువ శాతం మంది నెలలో మొదటి ఆదివారం చేస్తారు. కొంతమంది సంవత్సరానికి ఒకసారి తీసుకునే వాళ్ళు ఉన్నారండి. సంవత్సరానికి ఒకసారి తీసుకునే వాళ్ళు ఉన్నారు. యెహోవా సాక్షుల గుంపు ఉంది, వీళ్ళు సంవత్సరానికి ఒకసారి తీసుకుంటారు. మొన్న ఒక ఆయన అడిగాను నేను, ఆయన ఎల్ఏఎఫ్కి వెళ్తాడు, నాకు తెలియదు కానీ వాళ్ళ గురించి అంటే ఈ విషయంలో ఎల్ఏఎఫ్కి వెళ్ళేటువంటి ఒక వ్యక్తిని నేను అడిగాను, అయ్యా రొట్టె విరిసే కార్యక్రమం ఉంటుందా మీ దగ్గర అని అంటే, సంవత్సరానికి ఒక్కసారి ఉంటుందండి అన్నాడు. నాకు తెలియదు, పూర్తి వివరాలు మాత్రం నాకు తెలియదు. నేను ఆయన అడిగాను, ఆయన రెగ్యులర్గా వెళ్తుంటాడు, అక్కడికి వెళ్తుంటాడు, అనేక సంవత్సరాలకు వెళ్తున్నాడు. ఆయన అడిగాను నేను, రొట్టె విరిచే కార్యక్రమం ఎప్పుడు ఉంటుంది అయ్యా అని అంటే, సంవత్సరానికి ఒక్కసారి ఉంటుందండి అన్నాడు. హెబ్రోను సహవాసం ఒకటి ఉంది, భక్త సింగ్ సహవాసం అంటారు, దాన్ని హెబ్రోన్ అంటారు. వీళ్ళు ప్రతి ఆదివారం రొట్టె తీసుకుంటారు. న్యూ అపోస్తలిక్ చర్చ్ అని ఒకటి ఉంది, వీళ్ళు ప్రతి ఆదివారం రొట్టె తీసుకుంటారు. రోమన్ కేథలిక్ సంఘం ఉంది కదా, ఆర్సీఎం అంటాం కదా, వీళ్ళు ప్రతి వారం కూడా రొట్టె ఇస్తారు. వాళ్ళు ప్రతి వారం ఇస్తారు వాళ్ళు రొట్టె, ఆర్సీఎం వాళ్ళు. ఎటొచ్చి బ్యాప్టిస్టు, లూథరన్, పెంతెకోస్తు బ్యాచ్ వీళ్ళు నెలకొకసారి పాటిస్తారు. నేను వాళ్ళు కొంతమంది అడిగాను, ఏందయ్యా పరిస్థితి అంటే, ఏమండే మీకేమండే మీ దగ్గరికి ఎంతమంది వస్తారు? ఒక 20 మంది 10 మంది అండి. 10 మంది కాబట్టి మీరు చేస్తున్నారు. మా కాడికి 1000 మంది వస్తారు, 2000 మంది వస్తారు. ఇంకొక ఆయన అంటాడు, మా దగ్గరికి 70,000 మంది వస్తారు, 40,000 మంది వస్తారు. మరి అందరికీ వారం వారం ఇవ్వాలంటే సాధ్యమా? అందుకు మేము నెలకోసారి పెట్టాం. అంటే దేవునికి తెలియదా? దేవునికి రాలేదన్నమాట ఈ ఆలోచన. ఇంత జ్ఞానం దేవునికి లేదా? వారం వారం తీసుకోవాలంటే ఎలా సాధ్యం? అది ద్రాక్షకాయలు దొరకాలా, గోధుమ పిండి దొరకాలా? అంటే దేవునికి అంత జ్ఞానం కూడా లేదా? నెలకొక్కసారి మార్చాడు. దేవుని చిత్తం ఏంటి? ఆదివారం రొట్టె విరవాలి. ఆదివారం మార్చారు, దాన్ని కూడా మార్చారు. నెలలో మొదటి ఆదివారం. ఇంకొక ఆయనేమో నెలలో 2 ఆదివారం ఇస్తారంట. ఏంద్రబాబు అని అంటే, మా పాస్టర్ గారికి 4-5 సంఘాలు ఉన్నాయండి, అందరికీ మొదటి వారం ఇవ్వాలంటే కుదరదు, అందుకే కొన్ని సంఘాల్లో 2వ వారం ఇస్తామండి. ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు పెట్టుకుంటూ పోతున్నారు, ఎవరికి అనుకూలమైనట్టుగా వాడు మార్చుకుంటూ పోతున్నాడు. ఆ తర్వాత మనం చూస్తే బాప్తీసాన్ని కూడా మార్చేశారండి. బాప్తీసం అంటే ఏంటి తెలుసా? మీకు మాట మీద జ్ఞాపకం చేస్తారు. బ్యాప్టిస్ట్ సంఘం అనేటువంటిది ఎక్కడ పుట్టింది తెలుసా? అసలు
ఏ సిద్ధాంతం మీద పుట్టిందో మీకు తెలుసా? అది వరకు రోమన్ కేథలిక్ సంఘం ఒకటి ఉండేది, ఆ తర్వాత మిగతా కొన్ని సంఘాలు ఉన్నాయి. మార్టిన్ లూథర్ అనేటువంటి పెద్ద ఆయన, చాలా మంచి మనిషి ఆయన. మార్టిన్ లూథర్ గారు కేథలిక్ యొక్క విధానాలు తప్పు అని చెప్పి ఆయన మరణానికి కూడా తెగించి, ప్రభుత్వం వాళ్ళదే, ఎక్కువ మెజారిటీ వాళ్ళు మనుషులు ఎక్కువ మంది ఉన్నారు, కానీ దానికి కూడా భయపడకుండా మార్టిన్ లూథర్ గారు కేథలిక్ సిద్ధాంతాలు తప్పు అని చెప్పి ఈయన ఒక విప్లవం లేవనెత్తాడు. అయితే ఈ కేథలికులైనా ఈ లూథరన్ సంఘం అయినా చిన్నపిల్లలకి బాప్తీసాలు ఇవ్వటం, చిన్నపిల్లలకు పుట్టగానే జ్ఞానస్నానం అంటారు, ఆ నీళ్లు చల్లుతారు, వాళ్ళ మీద నీళ్లు చల్లుతారు, అదే బాప్తీసం. అప్పుడు వచ్చి ఒకప్పుడు కొంతమంది పెద్ద మనుషులు బాప్తీసం అంటే ముంచటం, చిలకరింపు కాదు, లేదా నీళ్లు నెత్తిన పోయటం కాదు, ఒక జగ్గు తీసుకొని నీళ్ళు నెత్తిన పోయటం కాదు. బాప్తీసం అంటే లేఖనం ప్రకారము ముంచటము అని కొంతమంది పెద్ద మనుషులు బయలుదేరి బాప్తీసం, మీరు ఇచ్చే బాప్తీసం తప్పు అని చెప్పి ఈ లూథరన్ వాళ్ళని, కేథలిక్ వాళ్ళని వాళ్ళు ఖండిస్తూ బ్యాప్టిస్ట్ సంఘాన్ని ఏర్పాటు చేశారు, బ్యాప్టిస్ట్ సంఘం అని. యోహాను ఎక్కడ బాప్తీసం ఇచ్చాడు? బాప్తీసం యోహాను ఎక్కడ ఇచ్చాడు? యోర్దాను నదిలో ఇచ్చాడు. నీళ్ళలో మునగాల, ముంచబడాల, అప్పుడు వచ్చింది బ్యాప్టిస్ట్ సంఘం అనేటువంటిది. అంటే వాళ్ళ సిద్ధాంతం తప్పు అని కొంతమంది బయలుదేరి బ్యాప్టిస్ట్ అంటే ముంచటం అండి, చిలకరింపు కాదు అని చెప్పి, అలాగే బాప్తీసం కూడా చిన్నపిల్లలకి ఇవ్వకూడదు అని చెప్పి బ్యాప్టిస్టులు ఎప్పుడు ఇస్తారు తెలుసా? పెళ్లికి ముందు ఇస్తారు. అంటే అప్పటికి వాళ్ళకి మంచి వయసు వస్తుంది కదా, యుక్త వయసు వస్తుంది కదా, అందుకే పెళ్లికి 2 రోజుల ముందు 3 రోజుల ముందు బాప్తీసం ఇచ్చి పెళ్లి చేస్తారు. అంటే వీళ్ళు కరెక్ట్ అనమాట, ఏ విషయంలో బాప్తీసం గురించిన అవగాహనలో కరెక్టే. అలా వచ్చింది ఈ సంఘం. కాబట్టి కొంతమంది బాప్తీసాన్ని కూడా మార్చేశారు, చిలకరింపేయటం, నీళ్లు జగ్గు తీసుకొని తల మీద పోయటం, ఆ తర్వాత జెండాల కింద దూరటం అండి. సాల్వేషన్ ఆర్మీ అని ఒకటి ఉంది, రక్షణ సైన్యం అని ఒక సంఘం ఉంది. వీళ్ళు బాప్తీసం ఎలా ఇస్తారంటే, జెండా కర్రలు ఉంటాయి, ఆ జెండా కర్రలు మనం పీర్ల పండుగ చూస్తాం కదా, మోటు కింద దూరతం అంటారు కదా, అలాగే వీళ్ళు కూడా ఆ జెండా కింద దూరితే అది బాప్తీసం అంటారు. బాప్తీసాన్ని కూడా మార్చేశారు. వాస్తవానికి మీకు గతంలో కూడా చెప్పారు, బైబిల్ తర్జుమా చేసేవాళ్ళు కొన్ని పదాలని అలాగనే పెట్టారు, దాన్ని తర్జుమా చేయకుండా. బ్యాప్టిజో అనేటువంటి గ్రీకు పదం నుంచి, వాస్తవానికి బ్యాప్టిజం అనేటువంటి గ్రీకు పదము ముంచటం అని రాయాలి, ముంచుట అని రాయాలి. అలా తర్జుమా చేస్తే చండాలంగా ఉంది కదా, ముంచుట అంటే చండాలంగా ఉంది. ముంచుట ఏంటి? కొంప ముంచుతా ఉంటారు కదా. కాబట్టి ఇది ఏదో బాగాలేదులే అని చెప్పి, ఈ గొడవంత ఎందుకు అని చెప్పి బ్యాప్టిజం అనేటువంటి ఆ గ్రీకు పదాన్ని బాప్తిస్మము అని తెలుగులో తర్జుమా చేశారు. ఇంగ్లీష్లో కూడా బ్యాప్టిస్ట్ అంటారు. కాబట్టి ఆ ఒరిజినాలిటీని వాళ్ళు అంతే ఉంచారు. అక్కడ వచ్చిన సమస్య, ముంచటం అనేది రాస్తే పాటించే వాళ్ళు పాటించకపోయి ఆ తర్వాత సంగతి, ముందు ఆ పదం రాసినట్లయితే బాగుండేదేమో. కాబట్టి బాప్తిసం అంటే ముంచుట, నీళ్ళలో ముంచుట, అంతేగాని చిలకరించడం కాదు. జ్ఞానస్థానం, పిల్లలకి జ్ఞానస్థానం అంటారు, నీళ్ళు చిలకరిస్తారు. ఈయన కోట్ వేసుకొని మెల్ల పెద్ద సిలువ వేసుకొని నీళ్ళు తీసుకొని ఏదో మంత్రాలు చదివి ఆ నీళ్లు ఆ పిల్లవాడి మీద చల్లితే వాడు బాప్తిసం ఇచ్చినట్టు అంట. అసలు పిల్లలకి బాప్తిసం ఏంటి? చిన్నపిల్లలు వాళ్ళు దేవునితో సమానం, పరలోక రాజ్యం వాళ్ళదని ప్రభువే చెప్తే వాళ్ళకి బాప్తిసం ఏంటి? బాప్తిసం ఎవరికి? యుక్త వయసు వచ్చిన వాళ్ళకి, మంచి చెడు ఎరిగిన వారికి, నేను పాపిని గ్రహించిన వారికి బాప్తిసం ఇస్తాం. దాన్ని మార్చేశారు. ఆ తర్వాత నిరీక్షణ మార్చారు. మన నిరీక్షణ తెలుసా? యేసు ప్రభు రెండవసారి వస్తాడు, ఆయన వచ్చినప్పుడు మనందరం తీర్పు పొందుతాము, తీర్పు జరుగుద్ది మధ్యాకాశంలో. ఆ తీర్పు అనంతరము పరలోకానికి పోతారు, నరకానికి పోతారు. ఇది మన నిరీక్షణ, బైబిల్ చెప్పే నిరీక్షణ. దీన్ని కూడా మార్చేశారండి. లేదండి, భూమి మీద 1000 సంవత్సరాలు పరిపాలన జరుగుద్ది, 1000 ఏండ్ల పరిపాలన జరుగుద్ది, 7 ఏండ్లు శ్రమకాలం ఉంటుంది. ఇది ఒక సిద్ధాంతం తయారు చేశారు, అది మార్చారు. ఆ తర్వాత చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తానండి, దేవుణ్ణే మార్చారండి.
అన్యజనులేమో దేవుని మహిమను మారిస్తే క్రైస్తవులు అనబడే వాళ్ళు దేవుణ్ణి మార్చారు. ఎలాగో తెలుసా? దేవుడు అని అంటే ఆ పదం అర్థం చేసుకోలేక త్రియేక దేవుడు అంటే అర్థం ఏంటంటే వీళ్ళ భావం ఏంటంటే ఉన్న ఆయన ఒక్కడే, ఉన్న మనిషి ఒక్కడే, వ్యక్తి ఒక్కడే, ఆయనే తండ్రి, ఆయనే కుమారుడు, ఆయనే పరిశుద్ధాత్మ. బైబిల్ అలా చెప్పట్లే. తండ్రి వేరే, కుమారుడు వేరే, పరిశుద్ధాత్మ వేరే, ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. మీకు తెలుసా, బాప్తిసం యేసుప్రభు బాప్తిసం తీసుకునేటప్పుడు యేసుప్రభు ఏమో భూమి మీద ఉన్నాడు, తండ్రి పరలోకం నుంచి మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ పౌరం వల్లే ఆయన మీద దిగాడు. అక్కడే ముగ్గురు కనపడుతున్నారు కదా. మనోళ్ళేమో ముందు ఒక్కడేనండి, ఆయన ముందేమో తండ్రిగా ఉన్నాడు, ఆ తర్వాత కుమారుడికి లోకానికి వచ్చాడు, ఈయన పైకి వెళ్ళిపోయి మళ్ళా వేషం మార్చుకొని ఆత్మగా వచ్చాడు. నాటకాలు వేస్తుంటారు కదా, ఒకడే 2-3 పాత్రలు నటించే వాళ్ళు ఉంటారండి. అప్పుడు లోపలికి పోయి హడావుడిగా వేరే డ్రెస్ మార్చుకొని ఇంకో పాత్రలు వస్తాడు, బయటకు వస్తాడు. దేవుడు కూడా అలాగనేనంట, ఒక్కడేనంట, కానీ 3 పాత్రలు పోషించాడంట. త్రియేక దేవుడు అని పేరు పెట్టారు. గ్రంథం అలా చెప్పట్లా. తండ్రి తండ్రే, కుమారుడు కుమారుడే, పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మే. ఈ ముగ్గురు వేరు వేరు వ్యక్తులు, కానీ వాళ్ళు ఒకే విధానము పాటిస్తారు. వాళ్ళ ఆలోచన ఒకటే, వాళ్ళ నిర్ణయాలు ఒకటే, వాళ్ళ ముగ్గురు కూడా ఒక్కడిగా ఉన్నారు. అంటే ఐక్యత అది అర్థం చేసుకోక ఒక్కడే ముగ్గురుగా ఉన్నారు, 3 పాత్రలుగా ఉన్నారు అంటారు. ఇది కూడా మార్చేశారు. ఈరోజు చాలా మంది కూడా దేవుడు ఒక్కడే, ఆయనే తండ్రి, ఆయనే కొడుకు, ఆయనే పరిశుద్ధాత్మ. మరి ఒకవేళ అదే వాస్తవం అయితే మనల్ని ఏమంటున్నాడు? మీరు ఐక్యతగా ఉండండి అంటున్నారు. నేను ఐక్యంగా ఉండలాగునా మీరును ఐక్యంగా ఉండండి అన్నాడు కదా యోహాను 17:20లో. ఒక్కడ ఐక్యంగా ఉంటే పెద్ద గొప్ప ఏంటండి? 2-3 కలిసి ఉంటే గొప్ప, కానీ భార్య భర్త వాళ్ళిద్దరూ వేరు వేరే, ఇవి ఎక్కడి నుంచో వస్తుంది. ఇద్దరు కలిసి ఒక్కడిగా ఉంటే అది గొప్ప. 3 వ్యక్తులు కానీ ఒక్కడిగా ఉన్నారు, ఎక్కడ తేడా రాలా. అదే ఐక్యత మనలో ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఇప్పుడు సరిపోయింది. కాబట్టి ఇలాగూ క్రైస్తవులు అనబడిన వారు కూడా చాలా మార్చుకుంటూ పోయారు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి మనం ఏం నేర్చుకోవాలంటే, దేవుడిచ్చిన దాన్ని మార్చకుండా పాటిస్తే పాటించు, లేదా వదిలేయి, అంతేగాని మార్చమాక. హవ్వ ఏం చేసింది? తినొద్దంటే తిన్నది, భర్తకు కూడా ఇచ్చింది, కానీ వాళ్ళు పాటించలే. నీ ఇష్టం, దేవుడు చెప్పిన దాన్ని పాటిస్తే పాటించు, లేకపోతే వదిలేయి, అంతేగాని మార్చే ప్రయత్నం చేయకూడదు. ఈరోజు చాలా మంది మారుస్తున్నారు, దేవుని యొక్క సంకల్పాన్ని పాడు చేసి పెట్టారు. అర్థం కాకుండా అయోమయం చేశారండి, గందరగోళం చేశారు. ఏ సంఘం, ఏ బాప్తీసం, ఏం నమ్మాలి, గందరగోళం చేశారు. అలా కాకుండా ఉన్నదాన్ని నమ్ముదాము. మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తా ఉన్నాను.